10 ఏళ్ల పాలనలో కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకే బీఆర్ఎస్ లీడర్స్ ప్రయారిటీ ఇచ్చారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిధులు లేకున్నా ప్రొసీడింగ్స్ తో పనులు చేస్తామని ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఇక సింగరేణి భూముల్లో నిర్మించిన ఇళ్లకు పట్టాల విషయమై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ కేతనపల్లి పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అమృత్ స్కీమ్ కింద 40 కోట్లతో పనులు జరుగుతున్నట్లు చెప్పారు మంత్రి వివేక్. నేను ఇప్పుడు 19th వార్డు పోయినప్పుడు అక్కడ ప్రజలను అడిగిన, అరే ఎప్పుడైనా మీ టీఆర్ఎస్ ఎంపీ అన్న ఎమ్మెల్యే అన్న ఎప్పుడైనా వచ్చిండా 10 సంవత్సరాలు నన్ను అడిగిన, వచ్చిండామా? ఎప్పుడన్నా ముఖం చూసిండ్రా? చూడలేదు. మొన్ననేమో నన్ను విమర్శిస్తున్నారు, ఏ ఎమ్మెల్యే నేను ఇచ్చిన నిధులే చేస్తున్నా అని నన్ను ఆపినరు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే, ఏమి పని చేయలేదు. ఖాళీ ప్రొసీడింగ్స్ చూపించి నేను తెచ్చినా అంటుండ్రు. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు అయిందమ్మా. 2 సంవత్సరాలలో మీ వార్డులో ఆల్రెడీ 30 లక్షల పనులు చేపించిన. నిధులు అయితే వచ్చినాయి కదా, పనులు అయితే అయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు 30 లక్షల పనులు పెడుతున్నా. అంటే మనకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో నగరాభివృద్ధి చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఏదైతే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉందో మేము దాని ప్రకారంగానే మేము పనిచేస్తున్నాం. నిధులు కూడా తీసుకొస్తున్నాం. 15 కోట్ల రూపాయలు నగరాభివృద్ధిలా, డిఎంఎఫ్టీలా అన్ని నిధులు మీ దగ్గరనే పెట్టడం జరుగుతుంది. అంటే మనకు మన వార్డులలో మంచి పని కావాలి. తర్వాత నేను 40 కోట్లు శాంక్షన్ చేపించిన, మీకు ఇంటింటికి నల్ల రావాలని చెప్పి 6 నెలల్లోనే మీకు అందరికీ ఇంటింటికి నల్ల కూడా వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎవరికి కూడా ఈ సింగరేణి భూములు, గవర్నమెంట్ భూములు ఎవరికి ఇవ్వద్దని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. అయితే నేను మొన్న ఇక్కడ మార్నింగ్ వాక్ చేసినప్పుడు అందరు కూడా నన్ను అడిగినారు, ఏమైందయ్యా మా పట్టాలు ఇస్తలేవు, ఏం సంగతి అని. అయితే నేను మంత్రికి ఫోన్ చేసిన, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి నేను చెప్పిన, ఇక్కడ మా దగ్గర మా ప్రజలందరూ కూడా ఆవేదనలో ఉన్నారు, మీరు దీంట్లో చర్చించాలంటే ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉంది 18వ తారీఖు ములుగుల సమ్మక్క సారక్క జాతర తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఉంది. నేను దాంట్లో కూడా ఈ విషయం గురించి మాట్లాడతాను. త్వరలోనే ఈ పని కూడా చేపించే బాధ్యత నాది. నేను ఈ వార్డుకి మళ్ళా మీరు మా క్యాండిడేట్ ఉంటాడు, మా క్యాండిడేట్ని గెలిపించుకుంటే ఇంకొక 20 లక్షల రూపాయలు నేనే వచ్చి శాంక్షన్ చేసి భూమి పూజ చేసిపోతా. మీ వార్డులో ఎక్కడ కూడా సీసీ రోడ్స్, నాలీలు ఇబ్బంది ఉంటే దానికి చేపించే బాధ్యత నాది, నేను చెప్పిస్తాను. నేను ఎట్లయితే ఇప్పుడు వచ్చిందో మళ్ళీ వస్తాను నేను 3 నెలల తర్వాత. విన్నావా? నేను వేరే ఎమ్మెల్యే ఎంపీ లెక్క కాదు, నాకు మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు, నాకు ఎమ్మెల్యే పదవి. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల సమస్యలు ఏమున్నాయో కనుక్కోవాలి, వాళ్ళతో ఉండి కలిసి మెలిసి తిరగాలని నా ఆలోచన. మా నాన్నగారు కూడా అట్లనే ఉండే కదా, ఎప్పుడు కార్మికుల గురించి ఆలోచిస్తుండే కాకా వెంకటస్వామి గారు. నేను కూడా వారి దారిలోనే నడుస్తున్నా.